హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిష్మా కిచెన్. ఈరోజు రెసిపీ అంటే చికెన్ మరియు రస్క్తో స్నాక్స్ అండి. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా. ముందుగా నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకున్నాను. అందులోనికి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ దాకా మిరియాల పౌడర్, ఒక ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత మసాలా అనేది పీసెస్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేనైతే ఒక 10 దాకా రస్క్ తీసుకున్నానండి. తీసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. నేనైతే ఇట్లా దంచే ఉంటుంది, రోల్ లాంటిదో తీసుకొని అయితే దంచుకుంటున్నా. మీ దగ్గర మిక్సీ అవైలబుల్ ఉంటే మిక్సీతోనైనా మెత్త పొడిలాగా చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు దంచి పెట్టుకున్న రస్కింగ్ పొడిని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికైతే ఒక స్పూన్ దాకా అయితే మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనికి 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. రస్కును మైదా పిండి కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ని తీసుకోవాలండి. తీసుకొని ఒక పీస్ తీసుకుని దానికి ఈ పిండి అనేది బాగా పట్టించాలి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. తింటుంటే మిరియాల ఘాటు తాకుతుంటే భలే టేస్ట్ ఉంటుంది. రస్కు మిరియాల ఘాటు పడుతుంటే అంతా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చికెన్ పీస్ని అయితే వేసుకోవాలి. మీకు బౌల్ ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దాన్ని కదపకుండా అలాగనే ఉంచాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకోవైపు తీసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని వేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిన రస్క్ చికెన్తో